నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. పద్మ పురస్కారాల విజేతలకు తెలంగాణ ప్రభుత్వ సన్మానం. వెంకయ్య నాయుడు, చిరంజీవులను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు. రామాయణం మహాభారతంలోని విలన్లు అందరూ ఇక్కడే ఉన్నారు. దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హెచ్జిసిఎల్ బాధ్యతలు. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు. విభూషణ్ కు ఎంపికైన నేపథ్యంలో చిరంజీవి విందు. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల సంబరాలు. రానున్న ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అఖండ మెజార్టీతో గెలిపిస్తామంటున్న వైసీపీ నాయకులు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిన్నట్టుడు చిరంజీవిని సీఎం, మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఘట్టం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్, సోమ్లాల్, కూరెల్ల, విఠాలాచార్యను సత్కరించారు. ఒక క్రమశిక్షణతో పట్టు చేసిన మన చిరంజీవి, మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్వాదం సమ్మయ్య గారికి హృదయపూర్వక నిర్మాణాల్లోనూ పునర్నిర్మాణాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న వీరు వేలు ఆనందాచారి, ఇప్పుడు కేతావత్ సోమ్లాల్ గారు అవార్డు అందుకుంటున్నారు. బంజారా భాషలో భగవద్గీతను ప్రజలకు అంకితం చేసిన సోమ్లాల్ గారు. కావాలంటే ఏ కోటికో సుల్తాన్ బజార్కో పోయి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనాలి, కానీ కొండప్ప సొంతంగా తయారు చేసుకున్నాడు. తర్వాత ఉమామహేశ్వరి, అలలు అలలుగా, కళలు కళలుగా పర్యాప్తం చేస్తున్న కళారూపాల్లో హరికథ గానం ఒకటి. ఉమామహేశ్వరి గారు ప్రత్యేకమైన అంశంతో వేదిక మిమ్మల్ని అలరించనుంది. 25 లక్షల రూపాయలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయుల మంత్రివర్యులు అందరూ దెందులూరులో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలే మన టార్గెట్ అని స్పష్టం చేశారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్తును కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ ఉత్సాహం రగిల్చే ప్రయత్నం చేశారు. రామాయణం మహాభారతంలోని విలన్లు అందరూ ఇక్కడే ఉన్నారని విపక్ష నేతలు కొన్ని మీడియా సంస్థలపై సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దత్తపుత్రుడు రూపంలో విలన్లందరూ ఇక్కడే ఉన్నారని విమర్శించారు. పేదల్ని కాటేసే
ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ TV5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ సీను వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఈ రోజులో దేశంలో ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని ప్రధాని చెబుతున్నారు. వెనుకబడిన వారు, దళితులు, గిరిజనులు ఎవరు లేనప్పుడు మోదీజీ తనను తాను ఓబీసీ అని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పుకున్నారు? కాబట్టి ఇప్పుడు ఎక్కువ గాసిప్ ఉండదు, ఇది లెక్కించబడుతుంది. సామాజిక ఆర్థిక న్యాయం అందించేందుకు ఓ లెక్క ఉంటుంది. బలహీనులను, అణగారిన వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలంటే ఓ లెక్క ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం రోజులు లెక్క పెట్టాలి. కులాల లెక్కింపు పూర్తి చేస్తాం. जैसे ही मैंने जाति जनगणना की बात की, वैसे ही नरेंद्र मोदी कहते हैं देश में कोई जात नहीं है। देश में सिर्फ जो जात है, एक गरीब, एक अमीर। उससे पहले हर भाषण में नरेंद्र मोदी कहते थे मैं ओबीसी हूँ, मैं ओबीसी हूँ, मैं ओबीसी हूँ। मैंने जाति जनगणना की बात उठाई। नरेंद्र मोदी कहते हैं देश में कोई ओबीसी नहीं, कोई दलित नहीं, कोई आदिवासी नहीं, देश में सिर्फ दो जात, एक अमीर और गरीब। अगर दो जात है नरेंद्र मोदी जी, तो आप ओबीसी कहां के? आप ओबीसी कैसे बन गए? చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీలో గెలుపొంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం చోటు దక్కించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన నారాయణ స్వామికి 3వసారి అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు నియోజకవర్గంలో 6 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నారాయణ స్వామి అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా జగనన్న ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, మన మండలమే కాదు మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మీయులే. ప్రతి కుటుంబానికి కూడా మళ్ళీ కొన్ని వర్క్లు నిలిచిపోతే అవి కూడా కంప్లీట్ చేద్దామన్న ఒక భావనతోనే నన్ను ఎంపీగా సెలెక్ట్ చేసినా మళ్ళీ జగనన్న దగ్గర నేను అడుక్కోవడం జరిగింది. దయించి మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని చెప్పిన జగనన్న అందరూ సహకారం తీసుకున్నాడు. ఆయన మళ్ళీ నాకు 3వ పర్యాయం మన నియోజకవర్గంలో నన్ను సేవ చేయమని వచ్చిన దానికి మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ నాకు సహకరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ,
కృష్ణమోహన్ సార్ కానీ సజ్జల రామకృష్ణ కానీ ధనంజయ ఎందుకు ఈ విధంగా చెప్తుంటారంటే వాళ్ళతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ ఈ సర్వీస్ లో పనిచేయండి అన్నారు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, కొన్ని టీవీల్లో అనవసరమైన రాగదాతాలు చేస్తూ ఉన్నారు. నేను ఎవ్వరికీ విరోధి కాదు. నేను ఏ కుటుంబాన్ని కూడా చెడ్డ చేయలా. నేను నమ్ముకున్నది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు నీతిని నమ్ముకున్నా. ఆ నీతే నన్ను జనాలందరూ కూడా నన్ను దాదాపు 35 సంవత్సరాలు నన్ను కాపాడుతూ వచ్చారు. ముందు నాకు ఓటర్లకి పాదాబంధనాలు చేస్తూ మా లీడర్లందరూ కూడా నన్ను ఎక్కడ కానీ ఇబ్బంది పెట్టకుండా మళ్లీ నన్ను ఎమ్మెల్యేగా చేయాలని ఒక తపన ఉంది. జగనన్న మా నియోజకవర్గం ఉన్న ప్రజల తపన, లీడర్ల తపన తీర్చిందానికి వారికి ప్రత్యేకంగా నేను పాదాబంధనాలు చేస్తున్నాను. రాజకీయాలు అందరూ చూస్తా ఉన్నాము. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే లక్ష్యంతో పనులను పరిశీలించడం జరిగిందని పరకాల శాసన సభ్యులు ప్రకాష్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం షాయంపేట్, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ను పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించారు. యూనిట్ల వారీగా అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును అధికారులు, పరిశ్రమల నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆర్భాటంగా టెక్స్టైల్స్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేసి 7 ఏళ్లు గడిచిన పనులు మాత్రం నత్తనడకగా సాగాయని, గత పాలకులు అక్రమ సంపాదనపై ఉన్న శ్రద్ధ టెక్స్టైల్స్ పార్క్ అభివృద్ధిపై చూపకపోవడం వల్ల MOU చేసుకున్న కంపెనీలు సైతం పనులు పూర్తి చేయలేకపోయారని అన్నారు. ఫెసిలిటీ విషయం వాటి విషయంలో వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మేము కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. ఎంప్లాయీస్తో సంబంధించిన ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని చేస్తామని కూడా మళ్ళా 15 లోపల ఒక మీటింగ్ కూడా అలా అర్జెంట్ చేసి ఆ లోపల మేము ఎంత మట్టుకు మాకు అదే కాకుండా ఒకటి చూస్తే ఇంకొకటి ఏంటి, మనం వచ్చి బైటెక్స్ కంపెనీ అంటారు, ఏదైతే వాళ్ళకి MOU అదేవిధంగా అగ్రిమెంట్ తొందరగా వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అదే కాకుండా కొందరు వాళ్ళకి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెక్ట్ అది కూడా మండల ఎక్స్పెక్ట్ వాళ్ళ ప్రకారం కొంత యూత్ కూడా బేసిక్గా ఏంటి అంటే ఒకటి ల్యాండ్ యూజర్స్కి ప్రతి ఇంటికి రెండవది వచ్చి మండలం, 2 మండలాలకు సంబంధించిన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాము. మూడవది వచ్చి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు కూడా అవకాశాలు ఇవ్వాలని మా JDM గారు ద్వారా కూడా తొందరలో వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఓవరాల్గా విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని బోనంగి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, నూతన భవనాలను ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ వ్యవస్థలను తీసుకువచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పీరుబండి హైమావతి, జెడ్పీటీసీ నరసింహమూర్తి, గ్రామ పంచాయతీ సర్పంచ్ సోంబాబు, ఎంపీటీసీ పట్నాల శివభారతి, జిల్లా ఎస్పీ సెల్ చైర్మన్ జైహింద్ కుమార్, గజబీ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల నాయుడు, వైసీపీ సీనియర్ నాయకులు, ఉద్యాన శాఖ అధికారిని అనిత, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బనగానపల్లె పట్టణం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో సిద్ధంగా మెగా వాల్ పోస్టర్ను బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ యువనేత కాటసాని ఓబుల్ రెడ్డి, అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం బనగానపల్లె పట్టణ ప్రధాన వీధుల గుండా నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ బనగానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి యువతతో కలిసి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, బనగానపల్లి నియోజకవర్గ శాసన సభ్యులుగా కాటసాని రామిరెడ్డిని గెలిపించుకోవడానికి తాము సిద్ధమంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెలు పిక్కటిలెల్లా నినాదాలు చేస్తూ ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో గువ్వలేగి భిక్షపతి పూరి గుడిసెలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు నార్సింగి ఎస్ఐ అహ్మద్, రామాయంపేట అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గ్యాస్ సిలిండర్ పైన CO2తో స్ప్రే చేసి గ్యాస్ మంటలు ఆర్పివేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ పైన CO2 స్ప్రే చేసి మంటలు ఆర్పివేయడం జరిగిందని, గ్యాస్ సిలిండర్ ను బహిరంగ ప్రదేశంలో తీసుకువచ్చి గ్యాస్ ఓపెన్ చేయడం జరిగిందని, దాదాపు 10,000 నష్టం జరిగినట్లు, అలాగే 3 లక్షల మేర ఆస్తిని కాపాడినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సుమారు 2 గంటల 45 నిమిషాల ప్రాంతంలో నార్సింగ్ గ్రామానికి చెందిన గువ్వలేగి భిక్షపతి అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. రావంపేట అగ్నిమాపక కేంద్రంకి సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడికి నార్సింగ్ రావడం జరిగింది. వచ్చేసరికి గ్యాసు మండుతుంది. దానిపైన CO2తో గ్యాస్ పైన స్ప్రే చేసి మంటలు నార్పడం జరిగింది. మంటలు ఆరిన తర్వాత గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి బహిరంగ ప్రదేశంలో వేసి గ్యాస్ను మొత్తం ఓపెన్ ప్లేస్లో వదిలేయడం జరిగింది. ఈ ప్రమాదంలో గువ్వలేగి భిక్షపతికి చెందిన 10,000 వరకు ఆస్తి నష్టం జరగడం జరిగింది. 2,90,000 వరకు ఆస్తిని సేవ్ చేయడం జరిగింది. హోటల్ కాడ చపాతీ చేసుకుండగా గ్యాస్ ఇప్పినాం సార్. గ్యాస్ ఇప్పగానే అడుళ్ళు మని ఆ రెగ్యులర్కి వెళ్ళి మంటలు మండగా యాక్చువల్గా మేము అన్ని దూర సంచులు అన్నీ తీసుకొచ్చి చేసినా కానీ మాకు ఆగలేదు సార్. చపాతీ చేస్తున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ 57వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. షామీర్పేట మండల కేంద్రంలోని SP గ్రీన్ వ్యాలీలో జరిగిన వేడుకల్లో నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని నక్కా ప్రభాకర్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ గజమాలతో నక్కా ప్రభాకర్ గౌడ్ తో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్లకు ఘనంగా సత్కరించారు. పలువురు నాయకులు, అభిమానులు నక్కా ప్రభాకర్ గౌడ్ తో కేక్ కట్ చేయించి శాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం ఇసుక మాఫియా బరితెగిస్తోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా నదుల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో సీతయ్యపేట, కడక వంటి గ్రామాల్లో ట్రాక్టర్లతో నిత్యం 100 ట్రిప్పుల ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం వెనుక తీవ్ర స్థాయిలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లున్నాయని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియా వలన నదుల్లో భారీ గోతులు ఏర్పడుతున్నాయి. వంతెనలు సమీపంలో అక్రమంగా ఇసుక తరలించడం వలన ఇప్పటికే వడ్డాది వంతెన కురింగిపోయింది. కొన్ని రోజుల క్రితమే విజయరామరాజు పేట వద్ద వంతెన కూడా కూలిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ ఇసుక మాఫియా వలన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా గండిపడుతుంది. అధికారులు పూర్తి స్థాయిలో దాడులు చేయకపోవడం వలనే అక్రమ ఇసుక మాఫియా బరి తెగిస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇసుక రవాణా సమయంలో ట్రాక్టర్ల డ్రైవర్లు అత్యంత వేగంతో ట్రాక్టర్లు నడపడం వలన ఇసుక కళ్ళల్లో పడుతుందని, దీని వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ద్విచక్ర వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక మాఫియాపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ కె ఆమ్రపాలికి అప్పగించింది. ఈ మేరకు పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమ్రపాలి హెచ్ఎండిఏ ఐటీ ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా ఉన్నారు. కాగా హెచ్ఎండిఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న దానకిషోర్ ఈ నెల 6న హెచ్ఎండిఏపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. హెచ్ఎండిఏ కార్యాలయానికి వచ్చిన ఆయన అక్కడ తీరిక లేకుండా గడిపారు. వివిధ ప్రాజెక్టులు అత్యవసరంగా పరిశీలించాల్సిన దరఖాస్తులను అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రభుత్వ రవాణా శాఖను వాడుకుంటున్న గంజాయి స్మగ్లర్లు వారం తిరగక ముందే అదే తరహాలో గంజాయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో తరలింపు. ప్రయాణికుల గంజాయిని ఆర్టీసీ బస్సులో రవాణా చేస్తున్న 3 యువకులు. సమాచారం రావడంతో పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సును నిలిపి తనిఖీ చేపట్టిన పెందుర్తి పోలీసులు ఎస్కోట నుండి విశాఖకు వెళ్తున్న బస్సులో 3 యువకులను అదుపులోకి తీసుకున్న పెందుర్తి పోలీసులు. యలమంచిలి మండలం యలమంచిలి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. నిల్వ ఉంచిన కొబ్బరికాయల గోదాంలో చెలరేగిన మంటలు, దగ్ధమైన కొబ్బరికాయలు, భారీగా ఆస్తి నష్టం. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 5 విద్యార్థులు స్వల్ప స్వస్థత గురయ్యారు. ఉదయం 11 గంటలకు విరామ సమయంలో తిరుపతి లడ్డు తిన్న విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించి ఉపాధ్యాయులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలంకి చేరుకున్న 108 సిబ్బంది యశ్వంత్, నిఖిల్, ప్రణయ్, కిరణ్ అనే విద్యార్థులను రామయంపేట హాస్పిటల్ కు తరలించగా అభిజిత్ కుమార్ అనే మరో విద్యార్థిని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నా పేరు డాక్టర్ వరుణ్. ఇక్కడ 4 మెంబర్స్ 7th క్లాస్ పిల్లలు వచ్చారు హాస్పిటల్కి, సిఎస్సి రామాయణపేటకి. ఫుడ్ పాయిజనింగ్ కేసు లాగా అనిపిస్తుంది. వాళ్ళకి వైటల్ టెస్ట్ చేపిస్తున్నాము. అట్లనే ప్యాంటాప్, జోఫర్ ఇవన్నీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికైతే అందరు స్టేబుల్గానే ఉన్నారు. ఇక ట్రీట్మెంట్ అయిపోయాక హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తాం. వైరల్ టెస్ట్ చేపిస్తున్నాము. కొద్దిసేపట్లో బ్లడ్ రిపోర్ట్స్ వస్తాయి. బాపట్ల పురపాలక సంఘం పరిధిలో రేపటి నుండి మంచినీరు రోజు మార్చి రోజు సరఫరా అవుతుందని మున్సిపల్ డిఈ శ్రీనివాసులు తెలిపారు. నా పేరు శ్రీనివాసులు. బాపట్ల పురపాలక సంఘంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మనకి బాపట్ల పురపాలక సంఘానికి ఎస్ఎస్ ట్యాంకుకు నీరు పైనుంచి పీటీ ఛానల్ ద్వారా రావటము ఈ సంవత్సరము కొద్దిగా లేట్ అయినందువలన, అది సాంకేతిక కారణాల వల్ల లేట్ అయింది. అందువలన ఈ నీరు చెరువు నందు అడుగంటిపోయినవి. దానివల్ల మేము ఈ రోజు నుంచి రోజు మార్చి రోజు పట్టణ ప్రజలకు నీరు అందించగలుగుతాము. ఇది ప్రజలందరూ గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. నీటిని కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. నీరు అడుగంటినందువల్ల కొద్దిగా కలర్ మారుతుంది. కలర్ మారినందువల్ల కూడా ఏ ఇబ్బంది ఏమీ లేదు. మేము క్లోరినేషన్ అదన్నీ చేసి సఫిషియెంట్గా క్లోరినేషన్ చేసేసి కాపర్ సల్ఫేటు పిచికారీ చేసి మేము సప్లై చేస్తాము. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రజలు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా సినీ నటుడు చిరంజీవి శనివారం రాత్రి హైదరాబాద్ లో విందు ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ కు ఈ అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.
సినీ హీరో రామ్ చరణ్ తో కూడా కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి డికే అరుణ, సినీ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప త్వరలోనే 2వ షెడ్యూల్లో అడుగుపెట్టనుంది. కన్నప్ప చిత్రానికి మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే న్యూజిలాండ్ లో సుదీర్ఘంగా తొలి షెడ్యూల్ జరుపుకున్న కన్నప్ప చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తొలి షెడ్యూల్లో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి హేమీలపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ కూడా నటిస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కన్నప్ప చిత్రంపై మంచు విష్ణు నేడు అప్డేట్ ఇచ్చారు. 2వ షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో సన్నాహక వీడియోను కూడా పంచుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పద్మ పురస్కారాల విజేతలకు తెలంగాణ ప్రభుత్వ సన్మానం. వెంకయ్య నాయుడు, చిరంజీవులను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు. రామాయణం మహాభారతంలోని విలన్లు అందరూ ఇక్కడే ఉన్నారు. దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హెచ్జిసిఎల్ బాధ్యతలు. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు. పద్మవిభూషణ్ కు ఎంపికైన నేపథ్యంలో చిరంజీవి విందు. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల సంబరాలు. రానున్న ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అఖండ మెజార్టీతో గెలిపిస్తామంటున్న వైసీపీ నాయకులు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.